హామీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని అంబటి రాంబాబు విమర్శించారు. కూటమి ఎమ్మెల్యేలు డబ్బులు దోచుకోవడంలో బిజీగా ఉన్నారని, వీరికి రింగ్ లీడర్ మంత్రి నారా లోకేష్ అని ఆరోపించారు. వైసీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లు అక్రమ కేసులు పెడుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. సందు దొరికితే అక్కడ కేసులు పెట్టడం, జైల్లో వేయటం, బెయిల్ రాకోకుండా లేనిపోని సెక్షన్లన్నీ వేయటం, న్యాయస్థానాలతో చివాట్లు తినడం. ఇది ఇంకో పక్కన చూస్తే ఎమ్మెల్యేలు ధనార్జన, దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టుగా చేయటం, వీటన్నిటికీ రింగ్ లీడరు మనోడే. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారు. లోకేష్ గారు క్యాష్ తీసుకోవడం, సూట్ కేసులు సర్దటం, ఇదే పనిలో ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి కార్యక్రమం ఒక్కటి కాబట్టి ఒక్కటి చెప్పండి. మీరు ఆ రోజున కూడా 2014-19లో కూడా అమరావతి పేరు చెప్పి ఎంత అవినీతికి పాల్పడ్డారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇవాళ మొదలు అమరావతి 55,000 ఎకరాలు, అవి కాదంట, ఇంకో 45,000 ఎకరాలు, తన దూరం కంత లేదు, మెడకో డోలంట, ఇచ్చినాడికి దిక్కు లేదు. మళ్ళీ 52,000 కోట్ల రూపాయలు అప్పు. ఇది కాక మళ్ళా అప్పు. ఈ అప్పంతా తీసుకొచ్చి 1,00,000 ఎకరాల్లో 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు పెట్టానని పెట్టి డబ్బు చేసుకునే కార్యక్రమం చేసుకున్నటువంటి దుర్మార్గమైన పాలన ఈ సంవత్సరం పాటు చేశారు. ఈ సమర్పణం చేసి దీనికి వాళ్ళ సుపరిపాలన అని పేరు పెడితే ఎవరు నమ్ముతాడు? సందు దొరికితే అక్కడ కేసులు పెట్టడం, జైల్లో వేయటం, బెయిల్ రాకోకుండా లేనిపోని సెక్షన్లన్నీ